నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం dude. Emma Vutadhi ఇంకా మంచి వంటకాలు పోస్ట్ చేస్తారు అవి నచ్చితే సబ్స్క్రైబర్స్ ని మనమే తెడం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెజ్ మీల్ సిరీస్ ఫర్ గెస్ట్లో ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్. అండ్ ఇక్కడ మనం బెండకాయ మజ్జిగ చారు రెసిపీ చేసుకుంటున్నాము. సాంబార్ అన్న రసం అన్న కూడా చేసుకోవచ్చు. మజ్జిగ చారు ప్లేస్లో మీరు సాంబార్ రసం అన్న పెట్టచ్చు, లేదా సాంబార్ పెట్టి మజ్జిగ చారు కూడా పెట్టచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న తాళిలో మన యూట్యూబ్లో ఆ రెసిపీస్ కూడా ఉన్నాయి. లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రెసిపీ కోసం మనం అల్లం అండ్ వెల్లుల్లిపాయని బాగా మెత్తగా దంచుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం మెంతులు, జీరా అండ్ ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం మైల్డ్గా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం. రౌండ్గా కాదు, నిలువుగా కాదు, స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి ఒక షేప్లో. అంటే అలా కొంచెం ఉంటే చూడడానికి తినబుద్ధి అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ బెండకాయ అనేది మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా బాగా వేగాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకుందామండి. ఇది వచ్చేసి మన లాస్ట్ పార్ట్ అనమాట ఈ వెజ్ మీల్ సిరీస్ ఫర్ గెస్ట్ రెసిపీలో. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం సన్నగా. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు సన్నగా కోసుకొని పెట్టుకుని ప్రతి ముద్దలో ఉల్లిపాయ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడన్నా మనకి వండుకోవడానికి నీరసంగా అనిపించినప్పుడు, లేదంటే కర్డ్ అండ్ బెండకాయ అండ్ కర్డ్ అవైలబుల్గా ఉందనుకోండి, ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి. రెసిపీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ ఈ బెండకాయలోకి కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత ఈ బెండకాయని మనం యాడ్ చేసుకుని ఉల్లిపాయ గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాము. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలకి ఉప్పు కారం పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నిన్న మనం బీరకాయ కర్రీ పెట్టాం, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. అండ్ దాని ముందు రోజు బీరకాయ తొక్కు పెసరపప్పు కర్రీ పెట్టాము. అండ్ పచ్చడి కూడా చేసామండి బచ్చలాకుతో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. అండ్ ఇందులోకి మనం 1 టమాటోని గ్రైండ్ చేసుకున్నాం, ఫ్రై చేయలేదు, డైరెక్ట్ గ్రైండ్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. అలా పచ్చిగా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ కర్డ్ని ఫస్ట్ బాగా బీట్ చేసేసుకుందామండి. ఈ మజ్జిగ చారులోకి మనకు కర్డ్ ఎటువంటి లంప్స్ లేకుండా ఉండాలి కాబట్టి బాగా మనం మజ్జిగ లస్సీ చేసుకోవడానికి ఇప్పుడు చిలుక్కుంటాం కదా, సో అలా మొత్తం ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆనియన్ అండ్ బెండకాయ మిశ్రమంలోకి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బెండకాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిందో. ఇలా గెస్ట్ వచ్చినప్పుడు ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు నిజంగా వెజ్ చేసి పెట్టారు, నాన్ వెజ్ లేదు అని ఉండదు, కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీస్. సో మీకు ఈ సింపుల్ వెజ్ థాలీ కాంబో రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కలిపి ఒక్క రోజులోనే చేయాలంటే ½ అన్ అవర్ పడుతుంది అంతే. సో ఇక్కడ మనం పెసరతొక్కు మామిడికాయ, పనసకాయ రవ్వ కేసరి, అన్నం, పెరుగు, బచ్చలాకు పచ్చడి, బీరకాయ కర్రీ, బీరకాయ తొక్కు పసనపప్పు కర్రీ, ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాం. అండ్ గెస్ట్ కూడా చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి నిజంగా ఈ రెసిపీస్ నచ్చాయి. అండ్ కొంచెం పొంగల్, సో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. అంతేనండి, ఇది మన వెజ్ రెసిపీస్ ఫర్ గెస్ట్. ఆర్ ఎప్పుడన్నా మనకి తినాలనిపించినా కూడా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, comment and don't forget to subscribe to our channel. Have a great time. Bye bye.